ముందే చెప్పినట్లు ప్రాంతం వాడే తెలంగాణకు చేస్తున్నటువంటి ద్రోహం ఈరోజు నేను బయట పెడతా ఉన్నా. దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా తెలంగాణకు జరగబోతున్నటువంటి ద్రోహాన్ని పసిగట్టి బయటపెట్టి దాన్ని నివారించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఒకవేళ ఆ తప్పు జరిగితే తెలంగాణ నీటి చరిత్రలో ఈరోజు ఒక బ్లాక్ డేగా నిలిచిపోతుంది. గోదావరి జలాల అక్రమ తరలింపు విషయంలో బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేస్తూనే వస్తుంది. మీకు కూడా తెలుసు, నేను గతంలో కూడా డాక్యుమెంట్స్ కూడా బయట పెట్టాను. ఎందుకు అంటే మేము మాట్లాడు బ్యాక్ డేట్లో ఉత్తరాలు పంపుడు, ఇవన్నీ మీకు గతంలో కూడా పంపిన. నేను ఇదే భవన్లో ప్రెస్ మీట్ పెట్టంగానే ఒక 3 అవర్స్లో నిన్నటి డేట్తో ఉత్తరం రాస్తాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. మాకేమో స్టేట్ ఇంట్రెస్ట్ కనుక వాళ్ళకు పట్టింపు లేదు. మేము పదే పదే ఆ విషయాలు బయటపెడుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అప్రమత్తం చేస్తుంటే ఇంకేదో ఫేస్ సేవింగ్ కోసం బ్యాక్ డేట్లు వేసి నా ప్రెస్ మీట్ అయినాక 5 గంటలకు 3 గంటలకో 4 గంటల తర్వాత ఇన్ని ప్రెస్ నోట్లు లెటర్లు కేంద్ర ప్రభుత్వానికి ఈ రాష్ట్రం రాసింది. డాక్యుమెంట్స్ కూడా అన్నీ నేను రిలీజ్ చేస్తున్నా. ఇకపోతే అంటే పరిస్థితి ఏమైందంటే మొద్దు నిద్రపోతుంది ఈ ప్రభుత్వం, కుంభకర్ణుడిలాగా నిద్రపోతూ ఉంది. ముళ్ళుగట్టబట్టి పొడిస్తే తప్ప ఈ ప్రభుత్వం నిద్రలేస్తలేదు. అది గోదావరి బనకచెర్ల ప్రాజెక్ట్ అయినా, గోదావరి నల్లమల్ల సాగర్ ప్రాజెక్ట్ అయినా జరిగేది మాత్రం గోదావరి జలాల దోపిడీ, జరిగేది మాత్రం తెలంగాణకు నష్టం. ప్రాజెక్టు పేరు మారింది తప్ప ఆంధ్రప్రదేశ్ జలదోపిడిని మాత్రం ఆపలేదు. ఈ జలద్రోహం విషయంలో కత్తి బాబు గారిది, పొడిచేది రేవంత్ రెడ్డి. వెనకట కేసీఆర్ గారు చెప్పేటోళ్ళు కత్తి ఆంధ్రోళ్ళది, పొడిచేటోడు మనోడే ఉన్నాడు అన్నట్టు ఇవాళ ఈ గోదావరి జలద్రోహం విషయంలో కత్తి బాబు గారిది, పొడిచేటోడు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు సమైక్య రాష్ట్రంలో ఆనాడు కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు తీరని ద్రోహం చేసింది కాంగ్రెస్. ఈరోజు గోదావరి జలాల్లో కూడా తీరని ద్రోహం చేస్తున్నది నేటి కాంగ్రెస్. ఇది మరో చారిత్రక ద్రోహం. ఈరోజు ఢిల్లీలో జరగబోతున్నటువంటి సమావేశం అది తెలంగాణకు మరణ శాసనం లాంటిది. పోలవరం నల్లమల్ల సాగర్ విషయంలో మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక ప్లాన్డ్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సహకరిస్తూ వస్తుంది. ఇప్పుడు ఆ కుట్రల తీరు మీకు తెలియదేం కాదు. ఢిల్లీలో మీటింగ్ జరిగినప్పుడు ఆనాడే బీఆర్ఎస్ హెచ్చరించింది మీటింగ్ పోవద్దు నువ్వు అని. పోనంటూనే మీటింగ్కు పోయిండు. సంతకం పెట్ట అంటూనే సంతకం పెట్టిండు. ఎజెండాలో లేనే లేదని బుకాయించిండు. కమిటీ వెయ్యను అన్నాడు, కమిటీ వేసిండు. సుప్రీంకోర్టులో కేసు ఏవయ్యా బాబు అని మేము ముళ్ళుగట్టబట్టి పొడిస్తే ఆంధ్రప్రదేశ్ గోదావరి నల్లమల్ల సాగర్కు టెండర్లు పూర్తయి అవార్డు ఇచ్చి కాంట్రాక్ట్ అగ్రిమెంట్ అయినాక సుప్రీంకోర్టులో కేసు వేసిండు. పోనీ వేసిన కేసు అన్న చక్కగేసిండా అంటే చెల్లని విరిట్టేసిండు, మళ్ళీ వాపసు తెచ్చుకున్నాడు. దానికి సూటు బూట్ వేసుకొని పోయిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి సుప్రీంకోర్టుకు. చెల్లని విరిట్టేసి దాన్ని వాపసు తెచ్చిండు. ఇదంతా చూస్తే ఏమవుతుంది? మీటింగ్కు ముందు ఢిల్లీలో పోనన్నో మీటింగ్ పోయినావు, ముఖ్యమంత్రుల మీటింగ్కు. ఎజెండాలో లేనే లేదని బుకాయించే ప్రయత్నం చేసినావు. సంతకం పెట్టని సంతకం పెట్టినావు. కమిటీ వెయ్య అన్నావు, కమిటీ వేసినావు. సుప్రీంకోర్టుకు పోతా అన్నావు, చెల్లని రిట్ పిటిషన్ సుప్రీంకోర్టులో వేసినావు, ఆ రిట్ వాపసు తెచ్చుకున్నావు. అంటే పసలేని రిట్ వేసినావు. అంటే నీ న్యాయవాదులకు తెలియదా? అంతా తెలుసు నువ్వు. అందుకే నేను మొదట్లో అన్నా, ఒక ప్లాన్ ప్రకారం, ఒక పథకం ప్రకారమే రేవంత్ రెడ్డి గారు గోదావరి నల్లమల్ల సాగర్కు సహకరిస్తున్నాడు, గురుదక్షిణ చెల్లించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇవాళ ఢిల్లీలో జరిగే మీటింగ్ కూడా ఆంధ్రప్రదేశ్ ఒత్తిడితో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న మీటింగ్ ఇది. అందరికీ తెలుసు ఢిల్లీలో ఎవరున్నారు ప్రభుత్వం? బీజేపీ తెలుగుదేశం పార్టీల సంయుక్త ప్రభుత్వం కేంద్రంలో ఉన్నది. ఢిల్లీలో ఉన్నది తెలుగుదేశం ప్రభుత్వం. ఇలా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అధికారంలో ఉన్న పార్టీ ఢిల్లీలో కూడా అధికారాన్ని పంచుకుంటుంది.
రెండు రాష్ట్రాల్లో తెలుగుదేశం బీజేపీలు అధికారాన్ని పంచుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఒత్తిడితోనే ఢిల్లీలో మీటింగ్ జరుగుతూ ఉంది. మరి ఆ మీటింగ్కు ఇవాళ తెలంగాణ ఇంజనీర్లు మధ్యాహ్నం 2 గంటలకు హాజరు కాబోతా ఉన్నారు. పేరుకే జల వివాదాల మీటింగ్, ఎజెండా మాత్రం 200 టీఎంసీల గోదావరి నీళ్లను పోలవరం ద్వారా నల్లమల్ల సాగర్కు రాయలసీమ ప్రాంతానికి తరలించేటువంటి ఒక కుట్ర జరుగుతూ ఉంది. హరీష్ రావు నీటి వాటా మీద చిలక పలుకులు పలుకుతున్నాడు. ఆ రోజు ఆయన నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, వాళ్ళ మామ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు హాయిగా ఇంట్లో వండుకున్నారు. నీటి పేరు మీద తెలంగాణను తెగదోచుకున్నారు. ఇప్పుడు నీతి వాక్యాలు చెప్తున్నారు. ఇలా ఆంధ్రప్రదేశ్ ఏదో తెలంగాణ వాటాను దోచుకుంటుంది అనే ఒక సెంటిమెంట్ని క్రియేట్ చేసి మళ్ళీ ఇప్పుడు వాళ్ళ మీద వస్తున్న ఆరోపణలు పక్కదోవ పట్టించడానికి హరీష్ రావు హరికథలు చెప్తున్న పరిస్థితి. ఆయన అంటున్నాడు, నల్లమల సాగర్కు ఏమైనా సిడబ్ల్యూసి క్లియరెన్స్ ఇచ్చిందా? మరి కనీసం ఆ మినిట్స్లో ఏముందో అన్న నీకు కనీసం అవగాహన ఉందా? రోజుకొక ప్రెస్ మీట్తోని తెలంగాణ ఆంధ్ర ప్రజల్ని కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి జలజగడాలకు తెరలేపి ఇలా మీరు తప్పించుకోవాలని చూస్తే ఎవరు ఊరుకుంటారు? వీనేదో చెప్తేనట రాష్ట్ర ప్రభుత్వం మొత్తం దాంట్లో 2 కండిషన్స్ పెట్టి అక్కడ పోయి మీటింగ్లో పార్టిసిపేట్ చేసిండట. మీకు మిడిమిడి జ్ఞానంతో, గతంలోనే చెప్పినాం, అరకొర జ్ఞానంతో, తెలిసి తెలియక మీ అజ్ఞానంతో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం సరిచేస్తుంది. ఇంకా చెప్పాలంటే 2 రాష్ట్రాల మధ్యన శాశ్వత జలజగడాలకు పరిష్కారం దిశగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. కనీసం తెలుసుకొని మాట్లాడండి. అరకొర తెలివి, తెలిసి తెలియని సబ్జెక్టు, ఎవడో ఒకడొక్కడి నుంచి ఒక ఉప్పందిస్తే రోజుకొక ప్రెస్ మీట్, రోజుకొక అబద్ధం, అబద్ధాన్ని నిజం చేయడానికి మీరు చెప్పే మాటలు తెలంగాణ ప్రజలు ఎవరు పట్టించుకుంటారు? ఆ రోజు అంటే ఇది గత ప్రభుత్వంలో మరి ఏం బీకిండ్రు హరీష్ రావు లేకపోతే కేసీఆర్? మొత్తం బేసిన్లు లేవు, బేసిజాలు లేవని మొత్తం బార్లా తెలిసిన రోజులు. మరి మీదేమో పెద్ద రాజనీతి అయిపోయింది. ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఇలా కృష్ణా జలాల మీద కూడా మీరు సంతకం పెట్టిన వాటాను పునర్నిర్వచించాలని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ మీటింగ్లో పాల్గొంటున్నారు. ఇక మీరు చేసిన గోదావరి మీద కట్టిన కాళేశ్వరం అతి దౌర్బల్యమైన 3వ ప్రాజెక్టుగా భారతదేశంలో చరిత్రకెక్కింది. ఇంకా సిగ్గుండాలి చెప్పడానికి. లక్షల కోట్ల రూపాయల తెలంగాణ ప్రజల రక్తం తాగిన ఒక జలగలు మీరు. ఆ నీటిలో జలగల్లా ఉండి తెలంగాణ ప్రజల యొక్క సొమ్మును దోచుకున్నది కాక ఇంకా ప్రగల్భాలు పలుకుతున్నారు. ఇంకా నిన్ననే కదా రిపోర్ట్ వచ్చింది. ఒకవైపు ఏమో అధికారం ఇస్తే ఏ విధంగా దుర్వినియోగం చేసి ఏ విధంగా అనెథికల్ ఇష్యూస్ చేయాలనేది ఒకవైపు, రెండవది జరగని వాటిని జరిగినట్టుగా భ్రమింపజేసి రాజకీయ లబ్ధి పొందాలనే ఎత్తుగడ ఇంకొక వైపు. ఇక మీకే ఉన్న హైదరాబాద్ తెలివి నాకు అర్థం కాదు. మాకేమి ఇక మాకు తెలంగాణ గురించి తెలియదు, నీటి గురించి తెలియదు. తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే కూడా కామ్గా మీలాగా ఇంట్లో కూర్చొని మొద్దులాగా పండుకొని, సౌత్ ఇండియా మీటింగ్ జరిగితే తిరుపతిలో పోరైతురు, సిడబ్ల్యూసీ మీటింగ్ జరిగితే పోరైతురు. మీకు తెలివి ఉన్నట్టుగా మేము అనుకోవాల్సిన పరిస్థితి. ప్రాజెక్టులు కట్టడానికి తప్ప మీరు ఇంకో నష్టం తెలంగాణకు నీటి మీద జరుగుతుంటే మీరు పట్టించుకోవాలి. ఇదే గోదావరి ప్రాజెక్టుల మీద కానీ, ఇదే కృష్ణా ప్రాజెక్టుల మీద కానీ మీరు చేసిన అన్యాయం ఒక తరం నష్టపోయింది. ఒక తరానికి సరిపడా డబ్బులను వృధా చేసిండు ప్రాజెక్టుల పేరు మీద. ఇంకా తగుదునమ్మా అని చెప్పి హరీష్ రావు చిలక పలుకులు పలికితే ఎవరు పట్టించుకుంటారట? మళ్ళా పైగా తెలంగాణ ప్రభుత్వం మిన్నకుంటుంది, పట్టించుకోవట్లేదు. ఆంధ్రాకు రేవంత్ రెడ్డి గారు నీళ్ళు తీసుకుపోతున్నారు. ఇట్లా తీసుకపోతే ఎట్లా? మీరు తెలంగాణ సెంటిమెంట్ రగిల్చినా మిమ్మల్ని పట్టించుకునేటోడు లేడని ఎన్నిసార్లు చెప్పినా కూడా మీకు అర్థం కాక పదే పదే ఇదే సొల్లు పురాణం చెప్తే మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు. డెఫినెట్గా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రజల యొక్క
వాటా ఏది ఉందో ఆ విషయంలో కొట్లాడుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతోనే కాదు, సిడబ్ల్యూసితో పాటు అందరినీ ఏ విధంగా మెప్పించి తెలంగాణ వాటాను తెలంగాణకు సాధించడంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుంటుంది. మీలాగా ఏదో పైసల కోసం ప్రాజెక్టులు కట్టేదో, లేదంటే కాంట్రాక్టర్ల జేబులు నింపడానికో ప్రాజెక్టులు కట్టేదో, లేకపోతే ఎవరి ప్రయోజనాల కోసమో తెలంగాణ నీటి వాటాను ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ సిద్ధంగా ఉండదు. అది తెలుసుకో. ఈ సొట్టకాయ పురాణం ఇంకా ఆపితే మంచిది. ఇంతకంటే దిగదారే రాజకీయాలు చేయకపోతే మీరన్న కనీసం సేఫ్ ఉంటారనే విషయం తెలుసుకుంటే మంచిది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.